Of course, None people other can than see on icon message. star అల్లు అర్జున్ గారికి పర్సనల్ కోచ్ రామ్ జల్దుర్గం గారు. సార్ ఆయనతో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అండ్ వాట్స్ హిస్ స్టేచర్? అంటే బేసిక్గా హంబుల్ ఉంటారా? హౌ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ హిమ్ ఫర్ పాస్ట్ ఫ్యూ ఇయర్స్? సో దూరంగా ప్రపంచంలో చాలా మందిని దూరంగా చూసినప్పుడు వాళ్ళు దూరంగా కనిపిస్తారు. దగ్గరగా చూసిన వాళ్ళ అనుభవం నుంచి రిజాగా తెలుసుకోవడం నాకు కూడా చాలామంది ఇంట్రెస్ట్. దీని తర్వాతే నాకు అనిపించింది ఎవరి మీద ఉన్న అభిప్రాయాలు మనము దగ్గరగా చూసిన వాళ్ళ దగ్గర తీసుకోవాలి తప్ప. యాక్చువల్గా అవర్ జర్నీ స్టార్ట్ అయిన 2017 అండి. 17-18 years అయింది. ఎస్ ట్రావెలింగ్ అండ్ ఈజ్ అ వెరీ ఆస్పిరేషనల్ అన్డౌటెడ్లీ. నాకు ఇప్పటికీ గుర్తుంది అంటే ఐ వాంటెడ్ టు బికమ్ #1, దట్స్ మై గోల్ అని. ఎంత సిన్సియర్ అంటే మీరు కోచింగ్ చేస్తున్నప్పుడైనా ఈ విల్ నాట్ టచ్ ఫోన్ని చాలా దూరంగా పడతారు అండ్ నో బడీ డిస్టర్బ్స్ హిమ్. డూ యూ నో అట్ ఎ స్ట్రెచ్ వితౌట్ ఎనీ మూమెంట్స్ 3 hours ఆయన కూర్చుంటారు. వావ్. అండ్ ఈజ్ వెరీ వెరీ ఎంతూజియాస్టిక్. చాలామందికి తెలీదు అల్లు అర్జున్ పుస్తకాలు బాగా చదువుతాడు. అవును. అండ్ ఈజ్ వెరీ ఎంతూజియాస్టిక్. ఆయన ఒక నోట్స్ అండి 7-8 yearsగా సేమ్ నోట్స్ మెయింటైన్ చేస్తాడు. ఎప్పుడు వెళ్ళినా నోట్స్, నేను వెళ్ళేసరికి నోట్స్ దగ్గరగా ఉంటుంది. అంటే ఈజ్ ఎ గుడ్ లెర్నర్. నేను ఇంకా ఏం నేర్చుకోవాలి అని అనుకుంటాడు. ప్రతి సినిమా సక్సెస్ నుంచి ఎంజాయ్ చేయడం అటు ఉంచితే దీని నుంచి ఏం నేర్చుకోవాలని ఆలోచిస్తాడు. సో ఆ డిటర్మినేషన్, ఆ కసి బాగా బలంగా ఉంది. ఒకసారి హార్డ్ వర్క్ చేస్తే జిమ్లో రెండోసారి కూడా ఒకే రోజు వెళ్ళడం ఎలా? హౌ కెన్ ఐ మేనేజ్ పీపుల్? హౌ కెన్ ఐ కమ్యూనికేట్ ఎఫెక్టివ్లీ? హౌ కెన్ ఐ లీడ్ ది టీమ్? ఇట్లాంటి వాటి మీద చాలా ఆయనకి ఇంట్రెస్ట్. సో పీపుల్ హ్యావ్ సీన్ హౌ హీ షేప్డ్ హిస్ పర్సనాలిటీ. అబ్సల్యూట్లీ. అది అంటే సొంతంగా తనకు తాను డిటర్మినేషన్ లేకపోతే ఇవన్నీ సాధ్యం కాదు. తర్వాత బెస్ట్ ఎక్కడున్నా ఆయన ఎక్కడ లిమిటెడ్ బిలీఫ్స్ లేవనికి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమాలో, ఇంగ్లీష్ సినిమాలో ఒక అతను ఇట్లా చేశాడు, చాలా అద్భుతంగా చేశాడు. ఎవరో ఆ టెక్నీషియన్ ఆయన ఇటలీలో ఎక్కడో ఉంటాడండి, హాలీవుడ్లో. అంటే ఎక్కడున్నా ఆయన్ని పట్టుకోవాలి. వారం రోజుల్లో ఎంతో కాంటాక్ట్ అయిపోతారు. అంటే వాట్ ఐ సేయింగ్, బెస్ట్ ప్రపంచంలో ఎక్కడుందంటే హీఈస్ గోయింగ్ బియాండ్ ద లిమిటేషన్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ, హాలీవుడ్, బాలీవుడ్, ఇండియా నుంచి దాటేసి ది బెస్ట్ ఇన్ ద వరల్డ్ ఏదో దాన్ని ఇమ్మీడియట్గా మనకు కావాల్సిందే. విల్ గెట్ ఇట్. ఎక్సలెంట్. సో అంత డిటర్మినేషన్ ఉన్న వ్యక్తి. ఈజ్ ఆన్ ద వే, ఈజ్ ఆన్, యు నో దట్ సక్సెస్ జర్నీ ఈజ్ ఫ్యాంటాస్టిక్ నౌ. సో ఆయన ఫ్యాన్స్ ఆయన నుంచి నేర్చుకోవాల్సిన 1-2 విషయాలు ఏంటి? కీ విషయాలు ఏంటి? హీఈస్ వెరీ ఫోకస్డ్ అండి. ఫోకస్ ఎట్లుంటుందంటే, నా గోల్ ఈరోజు ఈయన వచ్చాడు, ఈయన దగ్గర నుంచి నేను ఇది తెలుసుకోవాలని అనుకున్నప్పుడు అది తెలుసుకునేంత వరకు ఫోకస్ను డిస్ట్రాక్ట్ లేకుండా దాని మీద ఫోకస్ చేస్తాను. రైట్. ఇది ఎందుకు తెలుసుకోవాలంటే, ఇప్పుడు యూత్ చాలామంది ఆయన అభిమానిస్తుంటారు. మీరు పుస్తకం చదవాలి ఈరోజు అని పుస్తకం ప్రిపేర్ అవుతారు. ఈ లోపల ఫోన్ కాల్ వస్తుంది, సోషల్ మీడియా గుర్తొస్తుంది, టీవీ చూస్తారు, ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు, గోయింది, ఫోకస్ పోయినట్టే. ఇప్పుడు ఆయన డిటర్మినేషన్ ఉంటుంది. సెకండ్ ఈజ్ దట్ హీ ఛాలెంజ్ హిమ్సెల్ఫ్ ఎవ్రీ టైం. రైట్. అంటే నేను ఏదైనా సాధిస్తే అమ్మయ్య ఇంకా అయిపోయింది, మళ్ళీ ఛాలెంజ్ చేస్తాడు. అంటే మిగతా వాళ్ళు పొగిడినా మెచ్చుకున్నా, ఎంత మెచ్చుకున్నా తనకు తెలుసు. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హీ ఈజ్ వెరీ టఫ్ విత్ హిమ్సెల్ఫ్. ఈజ్ ఛాలెంజింగ్ పర్సనాలిటీ. ద థర్డ్ ఈజ్ దట్ హీ నెవర్ హ్యాడ్ ఎనీ లిమిటింగ్ బిలీఫ్స్. ఇది సాధ్యం కాదు, ఇది అయ్యే పని కాదు, ఇది మన వల్ల కాదన్నది ఎక్కడా లేదు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. నేను యాక్చువల్గా మీరు అడుగుతూనే టక్కుమని నాకు వచ్చినవి ఈ 3. అంటే నేను అంత క్లోజ్గా చూసిన తర్వాత దట్ ఈస్ వాట్ ఈవెన్ ఐ హ్యావ్ లెర్న్డ్. రైట్. అబ్సల్యూట్లీ.